ఈ మధ్య చాలామంది డిప్రెషన్‌తో అయితే ఫైట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మెంటల్ హెల్త్. సో, ఇండియాలో చాలామందికి డిప్రెషన్ అండ్ మెంటల్ హెల్త్ గురించి అస్సలు తెలీదు. తెలిసిన వాళ్ళు ఓన్లీ డాక్టర్స్ ఉన్నారు. ఆర్ ఎల్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ నార్మల్ ఆర్డినరీ పీపుల్‌కి మెంటల్ హెల్త్ అంటే తెలీదు. డిప్రెషన్ అంటే తెలీదు. వాళ్ళ పిల్లలొచ్చేసి నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు కొంచెం టైం కావాలి అంటే అరిచే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అర్థం చేసుకునే పేరెంట్స్ అయితే చాలా తక్కువే ఉన్నారు. అండ్ మీ పిల్లలకి ఇది నచ్చట్లేదు అంటే ఫస్ట్ థింగ్ అడగండి ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ కిడ్స్ అండ్ స్టాప్ కంపేరింగ్ యువర్ కిడ్స్ విత్ ది అదర్ కిడ్స్. ఇప్పుడు వాడు చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవట్లేదు, వాడికి మార్క్స్ వస్తున్నాయి, వాడు ఫెయిర్‌గా ఉన్నాడు, వాడు టాల్‌గా ఉన్నాడు, వాడి డ్రెస్సింగ్ సెన్స్ చాలా బావుంది, నీకెందుకు లేదు అని చెప్పేసేసి కంపారిజన్స్ ఆపేయండి. ఎప్పుడైతే మీరు కంపారిజన్స్ ఆపేస్తారో అప్పుడే మీ పిల్లలకి మీ మీద నమ్మకం వస్తుంది. ఓకే. ఏదైనా సరే నేను నా పేరెంట్స్‌తో షేర్ చేసుకోగలను అన్న నమ్మకం మీరు వాళ్ళకి కలిగించాలి. సొసైటీ ఎలాగో ఉంది కదండీ! మీ పిల్లల్ని జడ్జ్ చేయడానికి లేదా మిమ్మల్ని జడ్జ్ చేయడానికి. అండ్ మీ పిల్లలకి కావాల్సింది జడ్జ్‌మెంట్ కాదు. వాళ్ళకి కావాల్సింది మోరల్ సపోర్ట్. మేమున్నామన్న నమ్మకం. డోంట్ ప్రెషరైజ్ యువర్ కిడ్స్. వాళ్ళకి చేయాలి అనిపిస్తే చేయనివ్వండి. అది రైట్ అయినా, రాంగ్ అయినా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ త్రూ నేర్చుకుంటారు. అండ్ మీరు వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయడానికి అస్సలు ట్రై చేయకండి. అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. బాయ్.